అండి. పెద్దలు తులసిరెడ్డి గారికి, దీపక్ రెడ్డి గారికి, రాజశేఖర్ అన్నకి, 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. సో తులసిరెడ్డి గారు పెద్ద ఆయన కాబట్టి చాలా అద్భుతంగా, సంస్కారవంతంగా, వాస్తవానికి పూర్తిగా వాస్తవం మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు ఏం చేయాలి, రాజకీయ పార్టీలు ఏది చేయకూడదు కూడా చెప్పారు. మరి రాజశేఖర్ అన్న ఏం చేశాడంటే స్క్రిప్ట్ ని వెరిఫై చేయకుండా చదివేశాడు పాపం ఆయన. ఆ చదవంలో కొన్ని పొరపాట్లు దొర్లే. ఏమిటి అంటే చనిపోయిన వాడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి మూడి పెట్టడము, ఇదంతా ఇక్కడ జరిగింది ఏమిటి, లాకప్ డెత్ జరిగిందా లేదా అది ఇంకా తేలలా. ఎవరు తేల్చాలి? ప్రభుత్వం తేల్చాలి. హెబియస్ కార్పస్ వేసేటప్పుడు హైకోర్టు 29th హెబియస్ కార్పస్ అంటేనే దాని అర్థం ఏంటి? యూ ప్రొడ్యూస్ ద బాడీ బిఫోర్ మీ. లీగల్ పార్లాన్స్ లో దాని అర్థం ఏమిటి అని అంటే నువ్వు ఆ శరీరాన్ని కోర్టు ముందు హాజరుపరచు. ఇంకా అది పెండింగ్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటుంది. మధ్యలో ఈ పెర్ఫార్మెన్స్ కోసం సిండ్రము వైసీపీ నాయకులు ఎక్కువైపోయింది. అందులో అంబటి ఆయన మరి ముందుంటారు. ఆయన ముందుండి దీంట్లోంచి ఇందాక ఛాలెంజ్ నేను చూశాను, కేసు పెట్టి నన్ను అరెస్ట్, ఇందులోంచి ఈ మంటలోంచి చలి కాగడానికి ప్రయత్నించకూడదండి. అక్కడ జరిగింది ఆర్టికల్ 21 వైలేషన్ జరిగింది. ప్రొటెక్టివ్ లైఫ్ అన్నది వైలేషన్ జరిగిందా లేదా తేల్చాలి. అది ఎవరి మధ్యన ఉంది? ప్రభుత్వము అండ్ న్యాయస్థానం మధ్యలో ఉంది. మధ్యలో వీళ్ళే ఇచ్చేస్తున్నారు వ్యాఖ్యానాలు, లేదు జోష్యాలు అన్ని తెగ చెప్పేస్తున్నారు వైసీపీ నాయకులు. అసలు 3 రోజుల నుంచి ఎవరికి తీరుబడలేదు. స్క్రిప్ట్లు తెగ రాసేస్తున్నారు, ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి, అవి చదివేస్తున్నారు, పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఏమంటే అలా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అలా చేసేది, ఇప్పుడు ఎందుకు చేయరు అంటే ఈ ఆవు కథలాగా ఆవుకి 2 కొమ్ములు ఉండను 4 కాళ్ళు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ చేస్తే గానీ తెల్లారదు వైసీపీ వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిటీకి ట్యాగ్ చేస్తే గానీ వీళ్ళకి తెల్లారు, నిద్ర పట్టదు. మీరు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రభుత్వం ఏదైనా పాలసీ పరంగా కానీ పరిపాలన పరంగా కానీ తప్పులు చేసేటట్టయితే నిలదీసే హక్కు మీకు ఉంటుంది చట్ట ప్రకారము, మన పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం. అది వదిలేసి ఇందులోంచి మనం అర్జెంటుగా ఏ రకంగా లబ్ధి పొందియాలి, అవతలను రీచ్ చేసేయాలి, ఒక కులానికి పరిమితం చేసేయాలి, డౌన్ సైడ్ చేయాలి. మీరు ఎన్ని అనుకున్నా అది జరిగే పని కాదు, జరగదు. లోతైన విచారం జరుగుతుంది. అంతవరకు ఆగలేరే. ఒక ఫోటో రిలీజ్ చేసేస్తాడు ఆయన అంబటి వారు. ఆ ఫోటో రిలీజ్ చేసేసి ఇదే దానికి స్క్రీన్ ప్లే ఇచ్చేసాడు. ఏంటి ఈయన ఆత్మీయులు అక్కడికి వెళ్ళి చూసిందా? ఇది ఒక మ్యాటర్ సబ్జుడిష్ లో ఉండేటప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదన్నటువంటి కామన్ సెన్స్ వైసీపీ నాయకులకు లేదని ఖరాఖండిగా నేను చెప్తున్నాను. మ్యాటర్ సబ్జుడిష్ లో ఉంది, మనం మాట్లాడకూడదు. మీకు చేతనైతే ఆ తల్లికి ఓదార్పు చేయండి, భరోసా ఇవ్వండి. అందరూ ఇచ్చారు, మీ నాయకుడు ఇచ్చారు, సాక్షాత్ సీఎం గారు కూడా ఆమెను కలిసి భరోసా ఇచ్చారు, అందరి నాయకులు భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కానీ ఇటువంటి చర్యలు సమర్థించడు. లాకప్ డెత్ అంటే ఇట్ ఈజ్ సీరియస్ అఫెన్స్. ఆయన మీద మర్డర్ కేసు కూడా రిజిస్టర్ అయింది. గతంలో రాజన్ మర్డర్ లాకప్ డెత్ కేసులో కేరళలో ప్రభుత్వాలే కూలిపోయాయి. అంత ఈజీ మ్యాటర్ కాదది. మరి అంతవరకు ఆకుండా మీకు మీరే స్క్రిప్ట్లు రాసేస్తారు, స్క్రీన్ ప్లేలు రాసేస్తారు, డైరెక్షన్లు ఇచ్చేస్తుంటారు, దానికి అందరినీ ముడిపెట్టేస్తుంటారు. ఇదే సంస్కృతి అండి ఆంధ్ర రాష్ట్రంలో. దౌర్భాగ్యము. అసలు పోలీసు వ్యవస్థ ఇలాగ అవ్వడానికి కారణం ఎవరండి? వైసీపీ పాలకులు 5 సంవత్సరాలు. తండ్రిగా నేను చెప్తున్నాను రాజశేఖర్ అన్న, మీరే పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల చేత మీరు పోలీస్ స్టేషన్ లో మీరు పంచాయతీలు పెట్టించారు, బెదిరించి విత్డ్రాల్ చేయించారు, పోలీసుని తప్పుడు మార్గంలో వక్ర మార్గంలో
వాళ్ళని ఉద్యోగం చేసే సంస్కృతిని తీసుకువచ్చిందే వైసీపీ ప్రభుత్వం. ఇంకా కొంతమంది పోలీసులు మేము 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుంది అడ్మినిస్ట్రేషన్ ని. అడప దడప అక్కడ ఇక్కడ ఎవరో ఒకరు మిగిలిపోయిన వాళ్ళు మీ సంస్కృతితో పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, అందులో డౌటే లేదు. అంతవరకు ఆగండి. దీని నుంచి లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి అడ్డగా పొందియాలి అన్న ఆతృత వద్దు. మీ నాయకుల్ని స్వీయ నియంత్రణ పాటించమని చెప్పండి. మీ ప్రజాస్వామ్యం ఇది, కులస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యం. కులస్వామ్యంతో మీరు